పూరి అనే ఊళ్ళో అర్జున్ పాండా అనే బ్రాహ్మణుడు తన కుటుంబంతో పాటు జీవించేవాడు. అతని కుటుంబంలో అతని భార్య, ఒక కొడుకు, ఇద్దరు కూతుళ్ళు ఉన్నారు. అర్జున్ పాండా చాలా పేదవాడు. భిక్షాటన చేసి వచ్చిన దానితో కుటుంబాన్ని పోషించేవాడు. అలా ఒక్కోసారి వారు చాలా రోజుల పాటు పస్తులుండాల్సొచ్చేది. అర్జున్ పాండా భగవాన్ జగన్నాథునికి పరమ భక్తుడు. భగవద్గీతలోని 18 అధ్యాయాలలో అన్ని శ్లోకాలను చదివేవాడు. అలా చదవడం వల్ల అతన్ని అందరూ గీతాపాండా అని పిలిచేవారు. నియమం తప్పకుండా భక్తిలో లీనమై ఉండడం, భగవద్గీత శ్లోకాలను పఠించటం వల్ల అతనిలోని చైతన్య శక్తి ఎల్లప్పుడూ జాగృతమై ఉండేది. అందువల్ల ప్రపంచపు మాయాజాల నుంచి తాను వేరని అతను భావించేవాడు. ఈ ప్రపంచపు బాంధవ్యాలు, అనుబంధాలు అన్నీ మాయగా అనిపించేవి. ఈ ప్రపంచంలో ఎవరు ఎవరికీ ఏమీ కారు అని అర్థమయ్యేది. భగవంతుడు తప్ప మిగతాదంతా మిథ్య అని తల్చేవాడు. హరినామ స్మరణమే అతని జీవనాధారం, లక్ష్యం చేసుకున్నాడు. ఎల్లవేళలా జగన్నాథుని నామస్మరణమే చేసేవాడు. భిక్షమడుగుతూ అతను ఇలా అంటాడు: భిక్షాందేహి, భిక్షాందేహి. భిక్షమిస్తున్న ఒక మహిళతో గీతాపాండా, ఆ భగవంతుడు జగన్నాథుని కృప మీపై ఎల్లప్పుడూ ఉండుగాక అంటాడు. భిక్షాటన చేసిన అతి కష్టం మీద అతని ఇల్లు గడిచేది. కాని కొంతకాలానికి నగరమంతా కరువు వస్తుంది. గింజ లెక్క చూసుకునే పరిస్థితి వస్తుంది. అలాంటి సమయంలో అర్జున్ పాండాకు భిక్ష దొరికేది కాదు. ఎన్నో గ్రామాలు తిరిగితే అతి కష్టం మీద కొన్ని బియ్యం దొరికేవి. కాని అతని ముఖంలో ఎప్పుడూ విచారం కనిపించేది కాదు. భక్తిలో లీనమై ఉండేవాడు. కాని పిల్లలు ఆకలితో ఉన్న కారణంగా అతని భార్య విచారంగా ఉండేది. గీతాపాండాతో అతని భార్య, ఇన్ని తక్కువ బియ్యంతో ఇల్లెలా గడుస్తుందండి? పిల్లల కడుపు నిండడం లేదు. వాళ్ళని ఆకలితో చూస్తే నాకు చాలా కష్టమనిపిస్తోందండి అంటుంది. అప్పుడు గీతాపాండా, నువ్వు చింతించకు, ఆ జగన్నాథుడే ఏదో ఒకటి చేస్తాడు, ఆయనపై విశ్వాసముంచు అంటాడు. భార్య విసుక్కొని అక్కడ్నుండి వెళ్ళిపోతుంది. గీతాపాండా మళ్ళా భక్తిలో లీనమైపోతాడు. ఒకరోజు పొద్దున్నే స్నానం చేసి అతను గీతాపఠనం చేస్తుంటాడు. కొన్ని శ్లోకాలు చదివాక అతని శరీరం పులకించడం మొదలవుతుంది. ఇంతలో అతని భార్య వచ్చి, ఏమండి, ఇంట్లో ఒక్క బియ్యం గింజ కూడా లేదు. మీరు వెళ్ళి ఎక్కడ్నుంచైనా ఏదైనా తీసుకురండి. ఈరోజు మనందరం పస్తులుండాలి. మనం ఎలాగో ఉంటాం, కాని పిల్లలెలా పస్తుంటారు? నువ్వు అనవసరంగా చింతించకు. అందర్లాగే మన ఆకలిని కూడా ఆ నారాయణుడే తీరుస్తాడు. ఆయన కృప ఉంటే మనం పస్తులుండం. ఆయనపై విశ్వాసముంచమని నీకు చాలాసార్లు చెప్పాను అంటాడు. అతని భార్య కోపంతో, కేవలం భక్తి వల్ల ఏమీ జరగదు, కష్టపడాలి కూడాను. మీరు ఇంట్లో గీత చదువుతూ కూర్చుంటే మనకి భోజనం ఎవరిస్తారు? కోపంతో ఆమె ఎన్నో మాటలంటుంది. గీతాపాండా మాట్లాడకుండా అన్నీ వింటాడు. తర్వాత అతను ఒక శ్లోకం చదవడం మొదలుపెడతాడు. దాని అర్థం, ఎవరైతే నా దివ్యస్వరూపాన్ని మనసులో పెట్టుకొని పూజిస్తారో నేను వారి అన్ని అవసరాలను తీరుస్తాను. ఆ భక్తుని కోరికలన్నీ తీరుస్తాను. ఇది విన్న అతని భార్య, ఇది ద్వాపరయుగం నాటి మాట. ఈ ఘోర కలియుగంలో మీ జగన్నాథుడు మీకు భోజనం పంపిస్తాడా? మీరు వీటన్నిటినీ వదిలేయకపోతే మీరు, మీతో పాటు మేం కూడా ఆకలితో మరణిస్తాం. దానికి మీరే కారణమవుతారు, గుర్తుంచుకోండి అంటుంది. ఈ మాటలు విన్న గీతాపాండాకు కోపం వస్తుంది. అతని భార్య ముందే కోపంగా ఉంది. వచ్చి అక్కడున్న తాళపత్రాల మీద కొన్ని గీతలు గీస్తుంది. ఇది చూసిన గీతాపాండాకు కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ఒక భక్తుని ఎదుట భగవంతుణ్ణి అవహేళన చేస్తే ఆ భక్తుడు ఎలా భరిస్తాడు? అలా కోపం వచ్చిన గీతాపాండా భగవద్గీతను తన సంచిలో పెట్టుకొని భిక్షాటనకని వెళ్ళిపోతాడు. తనకెంతో ఇష్టమైన భగవద్గీతను
తన భార్య ఇలా చేసినందుకు అతను మనసులో ఎంతో బాధపడుతుంటాడు. అతనికి చాలా ఏడుపొస్తుంది. అతను, హే భగవాన్, నన్ను క్షమించు. ఈరోజు నా వల్ల భగవద్గీతకు ఈ పరిస్థితి వచ్చింది. నన్ను నేనెలా క్షమించుకోగలను? గీతాపాండా వెక్కి వెక్కి ఏడుస్తుంటాడు. అతన్ని ఇలా చూసిన భగవంతుడికి అతనిపై చాలా దయ కలుగుతుంది. అప్పుడు భగవాన్ జగన్నాథుడు ఒక బాలునిలాగా వేషం ధరించి ఒక బుట్టలో రకరకాల తినుబండారాలు, పళ్ళు, భోజనం, పిండి వంటలు పెట్టుకొని గీతాపాండా ఇంటికి వస్తాడు. బయట నిల్చొని పిలుస్తాడు, ఇంట్లో ఎవరైనా ఉన్నారా? బాలుని గొంతు విన్న గీతాపాండా భార్య బయటకు వస్తుంది. అమ్మా, ఇవన్నీ నీ భర్త పంపించాడు. ఇవి తీసుకో. నేను వేరే చోటికి వెళ్ళాలి. నాకు చాలా పనుంది. ఇదంతా చూసిన ఆ బ్రాహ్మణ స్త్రీ ఆశ్చర్యపోతుంది. నోట్లోంచి ఒక్క మాట కూడా రాదు. ఆమె మనసులోనే, నగరమంతా కరువు పట్టి ఉంది. అలాంటప్పుడు ఇన్ని రకాల తినుబండారాలు, భోజనం ఎవరిస్తారు? ఆమె ఇలా ఆలోచిస్తూ ఉండిపోతుంది. ఇంతలో ఆమె దృష్టి ఆ బాలుని ముఖం పైకి వెళుతుంది. అరే, ఏమైంది నాయనా? నీ నోట్లోంచి రక్తం వస్తోంది. నువ్వనవసరంగా బాధపడకమ్మా. నా మిత్రునితో నాకు పోట్లాటయ్యింది. అప్పుడు నా నోరు కొంచెం కోసుకుంది, అంతే. అందుకే ఈ రక్తం వస్తోంది. కొంచెంసేపటికి తగ్గిపోతుందిలే. తినుబండారాలున్న ఆ బుట్టని ఆమెకిచ్చి ఆ బాలుడు అదృశ్యమైపోతాడు. దానితో ఆమె ఇంకా ఆశ్చర్యపోతుంది. ఏం జరుగుతోందో ఆమెకేమీ అర్థం కాదు. కొంచెంసేపటికి గీతాపాండా ఇంటికి వస్తాడు. ఇంట్లో తులసి, చందనాల మంచి సువాసన వస్తుంటుంది. ఇల్లంతా తినుబండారాలతో నిండిపోతుంది. ఇంట్లో బోలెడని తినే వస్తువులు కనిపిస్తాయి. వీటిని చూసి అతను కూడా ఆశ్చర్యచకితుడవుతాడు. భార్యను దీని గురించి అడుగుతాడు. ఆమె బాలుని గురించి అంతా చెప్తుంది. ఏమిటి? దీనర్థం ఆ బాలుడు సాక్షాత్తు ఆ భగవంతుడు జగన్నాథుడే. ఆయనే స్వయంగా ఇంటికి వచ్చారా? గీతాపాండా ఆనందానికి అవధులుండవు. సంతోషంతో గెంతులేస్తాడు. అతని భార్యకి కూడా అంతా అర్థమవుతుంది. ఆ బాలుడు మరెవరో కాదు, స్వయాన ఆ భగవంతుడు జగన్నాథుడేనని. తన తప్పుకు ఆమె ఎంతో పశ్చాత్తాపపడుతుంది. భార్యాభర్తలిద్దరూ భగవంతుణ్ణి క్షమించమని వేడుకుంటారు. అప్పట్నుంచి భార్య కూడా జగన్నాథునికి పరమభక్తురాలైపోతుంది. వారి మిగిలిన జీవితం ఎంతో సుఖంగా గడుస్తుంది. వారిద్దరూ భగవంతుని భక్తిలో లీనమై ఉంటారు. నేస్తాలు, కథ నచ్చిందా? కామెంట్ బాక్స్లో తప్పక తెలియచేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.